గురువారం రాత్రి కురిసిన వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 24,000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా నష్టం జరిగిందన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతుల్ని కలిసి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తున్నామన్నారు. సేకరించిన వివరాల నివేదిక రాగానే నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. ఈ జిల్లాలో ఎక్కువ పంట నష్టం జరిగింది అకాల వర్షాలకి. పాపం కూరగాయలతో పాటు మిర్చి, మామిడి, వరి కూడా. అందుకనే కలెక్టర్ గారికి చెప్పాను ఇమీడియట్గా ఎన్యూమినేట్ చేసి నివేదిక పంపించమని. తప్పకుండా రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి నష్టపోయిన రైతులందరికీ సహాయం చేయాల్సిన అవసరం ఉంది.